హలో చిచ్చాస్, అందరు ఎలా ఉన్నారు? ఏంటి కేక్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? బేకరీలో ఉన్నా కాబట్టి. ఈరోజు మా రూమ్మేట్ బర్త్డే. తన కోసం బటర్ స్కాచ్ తీసుకుందాం అనుకుంటే అయిపోయిందంట. సో నాకు ఇష్టమైన ఫ్లేవర్ బ్లాక్ ఫారెస్ట్ తీసుకొని అలా స్టార్ట్ అయిపోయాం. బర్త్డే అంటే డెకరేషన్ ఇంపార్టెంట్ కదా. సో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకున్నామండోయ్. అన్నీ తీసుకున్నా కానీ అంటించడానికి డబల్ ప్లాస్టర్ మర్చిపోయా. సో మన కోడి బ్రెయిన్తో అలా గమ్తో స్టిక్ చేసా. ఇంకా నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అలా కంప్లీట్ చేసేసి తనకేమో శివయ్య గుర్తొచ్చాడంటే మార్నింగ్ లేసేసి శివయ్య దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. శివయ్యనే ఎందుకు గుర్తొచ్చాడని మీకు డౌట్ వచ్చిందా? ఎందుకంటే దగ్గరలో శివయ్య తప్ప ఎవ్వరూ లేరండోయ్. శివయ్య కోసం అని చెప్పేసి దీపం, పూలు, టెంకాయ, కొబ్బరికాయ అన్నీ తీసుకొని అలా లోపలికి వెళ్ళిపోయా అండోయ్. ఇంకా ప్రదక్షిణలు చేస్తూ శివయ్యతో డీల్ సెట్ చేసుకున్నా. ఇంకా ఈసారి అయినా సరే నా కోరిక నెరవేరాలి అని. ఇంకా టెంకాయ కొడదామనుకుంటే ఈ టెంకాయ కూడా నాలాగే చాలా మొండిగా ఉందండి. 4 పడితే కానీ మాట వినేలాగా లేదు. సో ఇంకా గట్టిగా ఇచ్చేసరికి దెబ్బకు మాట వినేసిందండోయ్. ఇంకా పూజారి గారు హారతి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటే వెళ్ళి శివయ్యను పలకరించి హారతి కూడా తీసుకున్నా. ఆయన వెంటనే చేతిలో బెల్లమన్నం పెట్టాడండి. అలా నోట్లో వేసుకున్నా. గుడి అంటేనే కుంకుమ బొట్టు ఇంపార్టెంట్ కదా. కాకపోతే మనకి కొంచెం మెచ్చులు కాబట్టి అలా పుల్లతో బొట్టు పెట్టేసుకొని పూజారి గారు ఇచ్చిన చిప్ప చేతిలో పట్టుకొని అలా బయట కూర్చున్నా. ఇంకా లేట్ అయిపోతుంది అనిపించి శివయ్యకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయా. సరే అయితే మరి ఉంటా, బాయ్.